హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఇన్ఫో బై లక్ష్మణ్. చాలా మంది చూస్తారని ఎవరైతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు మేక్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో సోది లేకుండా మనం అయితే వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. వీడియోకి వెళ్ళే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్, వాట్సాప్ గ్రూప్ లింక్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పిన్ చేస్తున్నా. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే పర్సనల్ గా మెసేజ్ చేసి సో మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. ఫస్ట్ అయితే ఒక టాపిక్ గురించి మాట్లాడాలి. అదేంటంటే, మనకి ట్రాన్స్ఫర్ పోర్టల్ ఆల్రెడీ ఓపెన్ అయింది. చాలా మంది అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు అండ్ అలాగే ఆ ట్రాన్స్ఫర్ పోర్టల్ యొక్క అయిపోయింది, దాని టైం అయితే అయిపోయింది. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకున్నారో సో వాళ్ళకైతే టైం అయితే అయిపోయింది. అండ్ ఈ ట్రాన్స్ఫర్స్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి December 26th, అంటే ఇలా డేట్ వచ్చేసి December 20. ఇప్పుడు మనకి ఇంకొక కేవలం 5 రోజులలో మనకి ట్రాన్స్ఫర్స్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ 26th రోజు ఏదైతే ఫస్ట్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుందో సో వాళ్ళు అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి లాస్ట్ డేట్ వచ్చేసి జాయినింగ్ January 10th. ఓకేనా, January 10th లోపు అయితే జాయిన్ అయితే అవ్వాలి ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతారో. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మనకి ట్రాన్స్ఫర్స్ మొత్తం టోటల్ ప్రాసెస్ అనేది మనకి Jan 10th రోజు కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే సో ట్రాన్స్ఫర్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి వచ్చేసి లాస్ట్ డేట్ January 10th కాబట్టి సో మనం అదే డేట్ కన్సిడర్ చేసుకోవాలి. బట్ మనకి మెరిట్ లిస్ట్ రిలీజ్ అవ్వడం మాత్రం ఇప్పుడు December 26th రిలీజ్ అవుతుంది. బట్ అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి జాయినింగ్ వచ్చేసి January 10th కాబట్టి సో మనకి వచ్చేసి ఎండింగ్ వచ్చేసి ట్రాన్స్ఫర్స్ Jan 10th. అండ్ Jan 10th తర్వాత ఒక 10 to 15 days టైం తీసుకొని సో మనకైతే 2025 రిక్రూట్మెంట్ షెడ్యూల్ 1 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుందని ఆల్రెడీ మీకు క్లారిటీగా చెప్పాను. అది కూడా January 3rd వీక్. అండ్ అలాగే బ్రదర్, మరి ఈ ట్రాన్స్ఫర్స్ కి ఎంతమంది అప్లై చేశారు, ఓకేనా, ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఏపీకి అండ్ తెలంగాణకి. సో మీకు ఏపీకి తెలంగాణకి ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారో సో మీకు క్లారిటీగా ప్రూఫ్ తో సహా చూపెడతాను. సో చూపెడితే ఏంటంటే మీకు కూడా క్లారిటీ ఉంటుంది. సో మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఎవరైతే పెట్టుకున్నారో ఈ వేకెన్సీస్ వచ్చేసి మనకి ఇప్పుడు జనవరి నోటిఫికేషన్ లో యాడ్ అవుతాయి. ఓకేనా, జనవరి నోటిఫికేషన్ వేకెన్సీస్ కాకుండానే ఈ ట్రాన్స్ఫర్స్ అయ్యి ఎవరైతే వెళ్ళిపోతున్నారో సో వాళ్ళ వేకెన్సీస్ కూడా ఈ జనవరి నోటిఫికేషన్ లో అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. ఒక్కసారి చూసుకోండి. సో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ స్క్రీన్ మీద డిస్ప్లే కాకపోతే కనుక టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాలో పెడతాను. సో మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. అండ్ మనకు వచ్చేసి తెలంగాణకి ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారంటే 836 మెంబర్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. మొత్తం చూడండి ఒకసారి. ఆదిలాబాద్ 82, హన్మకొండ 67, హైదరాబాద్ 9, కరీంనగర్ 45, ఖమ్మం 119, మహబూబ్ నగర్ 57, మెదక్ 24, నల్గొండ 32, ఇలా అన్ని డివిజన్స్ వైజ్ గా ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు అనే ఒక క్లారిటీ వచ్చింది. అండ్ అలాగే ఏపీకి చూసుకుంటే కనుక మనకి ఏపీకి 1500 మంది, ఓకేనా, 1500 మెంబర్స్ అయితే మనకైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సో దాదాపుగా మనకి ఈ 2025 నోటిఫికేషన్ లో సో ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నారో సో ఏపీకి వచ్చేసి 1500 వేకెన్సీస్ అండ్ అలాగే మనకి ఈ తెలంగాణకి వచ్చేసి 800 వేకెన్సీస్. సో ఇవి జనవరి నోటిఫికేషన్ లో డెఫినెట్లీ యాడ్ అవుతాయి. సో బ్రదర్, మరి వేరే స్టేట్స్ యొక్క పరిస్థితి ఏంటి? లైక్ బీహార్ కి, ఛత్తీస్గఢ్ కి, మధ్యప్రదేశ్ కి, వేరే స్టేట్స్ కి ఎంతమంది అప్లికేషన్స్ చేసుకున్నారు ట్రాన్స్ఫర్స్ కి అని చూసుకుంటే కనుక సో బ్రదర్ స్టేట్ బై స్టేట్ డిస్కస్ చేస్తే టైం బాగా పడుతుంది కాబట్టి సో మీకు ఓవరాల్ గా రఫ్ అండ్ టఫ్ గా చెప్పాలంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్ గా మొత్తం ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయంటే 27,000 ప్లస్ వేకెన్సీస్ తో అయితే మనకైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. సో ఈ ట్రాన్స్ఫర్స్ కి అయితే సో మనకి మాక్సిమం ఈ 27,000 వేకెన్సీస్ వచ్చేసి మనకి 2025 జనవరి నోటిఫికేషన్ లో అయితే యాడ్ అవుతాయి. సో తెలుసు కదా, ఏపీకి వచ్చేసి 1500 మెంబర్స్, తెలంగాణకి వచ్చేసి 800 ప్లస్ మెంబర్స్ అయితే అప్లికేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఓవరాల్ గా ఇండియా వైడ్ గా మొత్తం అన్ని సర్కిల్స్, అన్ని స్టేట్స్ కలిపి మొత్తం ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకున్నారంటే 27,000 ప్లస్ వేకెన్సీస్ తో అయితే వాళ్ళైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకున్నారు. మాక్సిమం ఈ 27,000 ప్లస్ వేకెన్సీస్ అయితే మనకి జనవరి నోటిఫికేషన్ లో యాడ్ అవుతాయి. సో మన మెయిన్ టాపిక్ వచ్చేసి బ్రదర్ తెలంగాణ, ఏపీ. సో మనకి 2024 జూలైలో పడ్డ నోటిఫికేషన్ యొక్క ఏపీ, టీఎస్ అండ్ అదర్ స్టేట్స్ యొక్క 6th మెరిట్ లిస్ట్ ఎప్పుడు, మనకి 5th మెరిట్ లిస్ట్ ఆల్రెడీ మొన్న రీసెంట్గా రిలీజ్ అయింది. సో దాని యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి ఈ రోజుతో ఎండ్ అవుతుంది. ఓకేనా, 5th మెరిట్ లిస్ట్ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రోజుతో ఎండ్ అవుతుంది. అండ్ అలాగే ఈ 6th మెరిట్ లిస్ట్ ఎప్పుడు, అండ్ అలాగే మణిపూర్ షెడ్యూల్ 2 జూలై యొక్క 3rd మెరిట్ లిస్ట్, మణిపూర్ స్పెషల్ డ్రైవ్ యొక్క 3rd మెరిట్ లిస్ట్ ఎప్పుడు, సో వాటి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈ రోజు ఎండ్ అవుతుంది. సో బ్రదర్ మనకి ఈ 6th మెరిట్ లిస్ట్ అండ్ అలాగే 3rd మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి December 27th రోజు రిలీజ్ కాబోతున్నాయి. మాక్సిమం December 27th రోజు రిలీజ్ అవుతాయి. ఇన్ కేస్ కొంచెం అటు ఇటు అయితే కనుక December 28th రోజు రిలీజ్ అవుతాయి. ఎందుకంటే మనకి ఎల్లుండి సండే కాకుండా
25th రోజు హాలిడే క్రిస్టమస్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి హాలిడే కాబట్టి మాక్సిమం 27th రోజు రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ లేట్ అవుతుంది కనుక 28th రోజు రిలీజ్ అవుతుంది. సో ఈ మణిపూర్ యొక్క రిజల్ట్స్ కూడా సో ఈ 6th మెరిట్ లిస్ట్ తో పాటు 3rd మెరిట్ లిస్ట్ వస్తుంది. అండ్ అలాగే జార్ఖండ్ సో ఏవైతే ఇన్ని రోజులు ఎలక్షన్స్ ఉండి మనకి అప్పట్లో రిలీజ్ కాలేవో అవి కూడా మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతాయి 6th మెరిట్ లిస్ట్. అండ్ అలాగే ట్రాన్స్ఫర్స్ యొక్క ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి మనకి December 26th రోజు. అండ్ అలాగే ఈ రిజల్ట్స్ 6th మెరిట్ లిస్ట్ 3rd మెరిట్ లిస్ట్ వచ్చేసి December 27th ఆర్ 28th రోజు అయితే డెఫినెట్లీ రిలీజ్ అవుతాయి. అయితే రెడీగా ఉండండి. ఇప్పుడు December ఒక 20 days అయితే ఎండ్ అయిపోతుంది. సో మనకు వచ్చేసి January 3rd week లో మనకు వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అనేది వాళ్ళు మనకు క్లారిటీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీకు ఆల్రెడీ చెప్పాను. సో దాదాపుగా ఇంకొక 25 to 30 days లో మనకైతే కొత్త నోటిఫికేషన్ రాబోతుంది, మంచి వేకెన్సీస్ తో రాబోతుంది. సో మీరు అయితే అందరైతే రెడీగా ఉండండి, సర్టిఫికేట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. సో నేను నా నుంచి మీకు సజెషన్ ఇవ్వడం ఏంటంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో రెగ్యులర్ గా అప్డేట్ అవుతూ ఉండండి. సో దట్ వన్ నేను ఏ వీడియో కూడా పెట్టినా కూడా సో మీకు జెట్ స్పీడ్ లో మీరు అయితే చూసుకొని ఇన్ఫర్మేషన్ అయితే అందుకుంటారు. సో ఇది గైస్ మరి వీడియో. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ అలాగే టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో, ఇన్స్టాగ్రామ్ లో జాయిన్ అయ్యి నాకు పర్సనల్ గా మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. సో నేనైతే మీతో మాట్లాడతాను, మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. సో ఇది గైస్ మరి వీడియో. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి అప్డేట్ తో ముందుంటా. అన్సెప్ట్ టేక్ కేర్, గుడ్ బై.